హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూసాక ఎంతమందికి డీమాన్ పవన్ కళ్యాణ్ మీద జెలస్తోనే ఆయనని కెప్టెన్సీ నుంచి తీసేసాడని ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు డిజర్వ్డ్ అండి కెప్టెన్గా. కళ్యాణ్ అట్లీస్ట్ కళ్యాణ్ అయినా సరే, ఇమ్మాన్యుయల్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు కానీ కళ్యాణ్ మొత్తానికి అవ్వలే. కళ్యాణ్ త్రూ అవుట్ ఈ వారం ఎపిసోడ్ మొత్తంలో వీళ్ళిద్దరే హైలైట్ అయ్యారు. కళ్యాణ్ ఇంకా మోర్ డిజర్వింగ్ ఫర్ కెప్టెన్సీ, ఎందుకంటే అట్లీస్ట్ ఇమ్మాన్యుయల్ ఒకసారి అయ్యాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి హ్యాపీనెస్ ఉండేది, బట్ అది లేకుండా చేశాడు డీమాన్ పవన్. సరే, రీతు చౌదరి ఎంత చెప్పినా సరే డీమాన్ పవన్ కంటే ఒక ఓన్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఆమె చెప్పిందనో లేకపోతే కళ్యాణ్కి ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ వస్తుంది, ఎక్కువ పాజిటివ్ అయిపోతుంది, ఇంకా హైలైట్ అవుతుంది అని చెప్పి ఆ కుళ్ళు కుతంత్రంతో కళ్యాణ్ పక్కన పెట్టడం నాకు అనిపించింది. ఆమె ఎంత చెప్పినా సరే, ఎందుకంటే రీతు చౌదరి కూడా వన్ ఆఫ్ ద కంటెండర్ కాబట్టి ఆమె చెప్తుంది. కానీ చేసే డీమాన్ పవన్కి బుద్ధి ఉండాలి కదా. అరే, ఇప్పటి వరకు 2 సార్లు కెప్టెన్ అయ్యాడు డీమాన్ పవన్, మంచిగా ఆడుతున్నాడు, ఇంకా గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటే ఈ ఒక్క ఎపిసోడ్ తో డీమాన్ పవన్ మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెగిటివే, రీతు చౌదరికి నెగిటివే, డీమాన్ పవన్కి ఇంకా ఎక్కువ నెగిటివ్. ఎందుకంటే కళ్యాణ్ మీద కేవలం కుళ్ళు కుతంత్రంతో ఆయన తీసేశాడు. బిగ్ బాస్ కి తెలీదా ఇంత 4 కంటెండర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఒక టాస్క్ పెట్టి కెప్టెన్సీ చేయాలనే విషయం మనకు తెలీదా? కంటైనర్షిప్కి అంత పెద్ద టాస్క్లు పెట్టినప్పుడు కెప్టెన్స్కి ఇంకెంత పెట్టాలి? కానీ ఎందుకు పెట్టాడు? ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే బిగ్ బాస్ కెప్టెన్ అయ్యే టాస్క్ సంబంధించి ఒక టాస్క్ పెట్టి క్లియర్ చేయడు. ఇలాగే హౌస్ యొక్క అభిప్రాయం తీసుకునే టాస్క్లే పెడతాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ బయటకు వస్తాయి. ఎవరి సైడ్ ఉన్నారు, ఎవరికి ఫేవర్గా ఉన్నారు, ఎవరికి ఫేవరిజం చేస్తున్నారు, ఎవరిని కెప్టెన్సీ అవ్వాలనుకుంటున్నారు, అప్పటి వరకు కలిసి ఉన్న ఫ్రెండ్స్ అయినా ఎలా అయినా వాళ్ళు ఎలా విడిపోతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఆ వాటి నుంచి ఎలాంటి నామినేషన్ పాయింట్స్ వస్తాయి మనం జడ్జ్ చేయడానికి అండ్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ బయటకు వస్తుంది. అందుకే బిగ్ బాస్ కెప్టెన్ అయ్యే టైంలో ఇలాంటి మన కంటెస్టెంట్స్ యొక్క ఏకాభిప్రాయాన్ని పెట్టడానికి ట్రై చేస్తాడు. ఇందులో డీమాన్ పవన్ ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పట్లో ఆయనకు పాజిటివ్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కళ్యాణ్కి ఆడియన్స్ విపరీతంగా ఆయన ఓన్ చేసుకున్నారు. కళ్యాణ్కి ప్రజెంట్ ఈ వారం మొత్తం ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్స్. అలాంటి కంటెస్టెంట్స్ని పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. న్యూట్రల్ ఆడియన్స్ నుంచి 100% డీమాన్ పవన్కి నెగిటివ్ వస్తుంది. ఆల్మోస్ట్ రీతు చౌదరి కూడా వస్తుంది. కానీ రీతు చౌదరి కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే తను కంటెండర్ కాబట్టి ఆల్రెడీ తనకన్నా స్ట్రాంగ్ ఉన్న పర్సన్ తీసేయాలని కోరుకుంటుంది. తను అలా కోరుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. తను ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో బలైంది ఎవరంటే అది డీమాన్ పవన్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కాకపోతే కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు ఎవరొక్కరు కెప్టెన్ అయితే నేను చూడాలి అనుకున్నా, అది కుదరలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజ వచ్చింది. ఇమ్మాన్యుయల్ని తీసేసింది. నేను వాళ్ళు కెప్టెన్ అయ్యే కాబట్టి నీకు మళ్ళీ అవసరం లేదని చెప్పి తీసేస్తున్నా, అదొకటే రీజన్ అని చెప్పింది. నేను ఆ రీజన్కి అయితే అగ్రీ చేయనండి. ఎందుకంటే తను ఒక సాక్రిఫైస్ చేశాడు, తల్లి కొడుకుల మధ్య బాండింగ్ కోసం తను సాక్రిఫైస్ చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. నిన్న ఎపిసోడ్లో మీరు అందరూ చూసే ఉంటారు ఎంత ఎఫర్ట్స్ ఇచ్చాడు. ఆల్రౌండర్, ఎంటర్టైన్మెంట్, సరే ఏదో ఒక సిచ్యువేషన్ సాక్రిఫైస్ చేశాడు. అలాంటి కంటెస్టెంట్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే కళ్యాణ్ లేడు. ఇఫ్ ఇన్ కేస్ కళ్యాణ్ కూడా ఆ కెప్టెన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటే అప్పుడు సరేలే ఇమ్మాన్యుయల్ తీసేసిన ఒక అర్థం ఉండదు. ఇద్దరు కష్టపడ్డారు, వాళ్ళ వల్ల ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా వచ్చాయి. అందులో వాళ్ళిద్దరిని తీసేస్తే ఇంకెందుకు? అది నాకు నచ్చలేదు. శ్రీజ ఇమ్మాన్యుయల్ తీసేయడం నాకు నచ్చలేదు. సో పాపం నాకు బాధ అనిపించింది. ఇమ్మాన్యుయల్ చూసిన కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరికి బిభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ అండి. ఈ వారం మొత్తం వాళ్ళే ఉన్నారు. వారం ఎండ్ అయ్యే ఎపిసోడ్ కూడా వాళ్ళే ఉంటున్నారు. నెక్స్ట్ లెవెల్ సింపతి వర్కౌట్ అయ్యే ఎపిసోడ్ అండి. పాజిటివ్గా గ్రాఫ్ పెరిగే ఎపిసోడ్. ఎస్పెషల్లీ కళ్యాణ్ గ్రాఫ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ గ్రాఫ్తో ఆయన మినిమం టాప్ 5 కన్నా లేకపోతే ఇంకా 10 వీక్స్ సర్వే అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ రేంజ్ పాజిటివ్ ఎపిసోడ్ నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారు అంటే మన రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడు అని మనకున్న అప్డేట్ అండి. సో 4th వారం కెప్టెన్ అయింది ఎవరంటే రాము రాథోడ్. అఫ్ కోర్స్ రాము రాథోడ్ కళ్యాణ్ అండ్ ఇమ్మాన్తో పోల్చుకుంటే ఎఫర్ట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అతను కూడా బాగా ఆడాడు. మంచి నామినేషన్ పాయింట్స్ పెట్టాడు. ఈవెన్ ఎల్లో టీంలో ఎవరు సపోర్ట్ లేకపోయినా తను కూడా చాలా కష్టపడ్డాడు. ఈవెన్ అఫ్ కోర్స్ సుమన్ శెట్టి కూడా కష్టపడ్డాడు, కానీ రాము రాథోడ్ ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు నాకు అనిపించింది. నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి. ఎవరితోనైనా ఫేస్గా డేర్గా మాట్లాడుతున్నాడు. టూ గుడ్. సరే, వీళ్ళిద్దరు కాకపోతే అట్లీస్ట్ ఆ రీతు చౌదరి కాకుండా రాము రాథోడ్ అన్నాడు. ఇక్కడ వరకు అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందండి. మీరు ఏమనుకుంటున్నారు ప్రోమో చేసినాక సరే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.